అన్నవరం స్మార్త ఆగమ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులు క్షేమంగా ఉన్నారని కాకినాడ డిఎంహెచ్ఓ జె నరసింహనాయక్ తెలిపారు. బుధవారం సాయంత్రం అన్నవరం సత్యదేవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్మార్త ఆగమ పాఠశాలలోని విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల ఐదుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యారని, వారికి వైద్యులు సెలైన్ ఎక్కించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఈ వర్షాకాలంలో గోరువెచ్చని నీళ్లు, వేడివేడి ఆహారం తీసుకోవాలని, నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ అధైర్యపడవద్దని తెలిపారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ పి సరిత, దేవస్థానం పిఆర్ఓ కృష్ణ, సూపరింటెండెంట్ స్వామీజీ, రవికంపాడు పిహెచ్సి వైద్యాధికారి కె అర్చన, అన్నవరం దేవస్థానం ఆసుపత్రి వైద్యాధికారి బి శ్రీకాంత్, ఎంపీహెచ్ఓ రమేష్, ఎంపీహెచ్ఓఎస్ సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం, ఏఎన్ఎంలు పర్యవేక్షించారు. తర్వాత నుంచి మొత్తం వీక్లీ నుంచి జనరల్ చెకప్ చేస్తుంటారు డాక్టర్ గారు వెళ్ళడానికి. ఆ క్రమంలోనే ఇది తగ్గిందా? ప్రొఫెషనల్ ఏమైనా అయ్యా మళ్ళీ సరే బిడ్డ తగ్గింది. కడుపులో తిప్పు వాంతి వస్తున్నట్టు ఉన్నదా? ఇప్పుడు ఉందా? ఈ 2 రూమ్స్ ఇలాగ యాక్టివ్ చేసి పెట్టాం సార్. మిగతా రూమ్స్ అన్నీ కూడా మిగతా 30 మెంబర్స్ సార్, 10 మెంబర్స్ ఇంకా 22 మెంబర్స్ అట్లా మొత్తం చేసి ఎన్నాళ్ళు చెప్తున్నారు ఆఫ్టర్ నేను కాదు కదా తగ్గిపోదు అన్నారు కూడా. మీకు కొంతమందికి వచ్చిన అంతకు రాలా? అందులో 5 మెంబర్స్ మామూలుగా ఇంజక్షన్స్ సబ్సిడీ అయిపోయింది సార్. ఒక 5 మెంబర్స్ ఫ్లూయిడ్స్ పెట్టాం, వాళ్ళు కూడా సబ్సిడీ ఇంకో 5 యాక్టివిటీస్ ఎప్పుడైనా పక్కన కంటిన్యూస్గా అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఉన్నాను. ఈ అన్నవరము వేద పాఠశాలలో కొంతమంది పిల్లలకి ఈ ఫుడ్ పాయిజనింగ్ సింప్టమ్స్ వచ్చి కొంత వాంతులు అవి అయినాయి. ఆ పిల్లల్ని ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది మనకి. ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ వైద్యం చేస్తూ ఉన్నారు. ఒక 5గురు పిల్లలకు మాత్రం సెలైన్స్ అవి పెట్టడము, సెలైన్స్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడైతే పిల్లలు అందరూ క్షేమంగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళకి కాచి వడబోసిన నీళ్ళు ఇవ్వటము, అలాగే మంచి ఆహారం కూడా చెప్పాము. జాగ్రత్తలు, మంచి ఆహారం తీసుకోమని చెప్పాము. అందరూ ప్రజెంట్ పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శాంపిల్స్ ఏమైనా తీశారు సార్? వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసామండి. అలానే ఫుడ్ శాంపిల్స్ కూడా మనకి కలెక్ట్ చేసాము. రేపు మనకి ఒక టీం కూడా వేసాము. ఆ టీం కూడా వచ్చి మనకి కాజ్ అనాలిసిస్ అది చేస్తారు. ఆర్ఆర్టీ టీం, ర్యాపిడ్ రెస్పాన్స్ టీం. సార్ జిల్లాలో ఎంతమంది ఉన్నారు సార్ డయేరియా కేసులు? అంటే మనకి ఈ వాతావరణ మార్పుల వల్ల మనకి వర్షాలు ఎక్కువ పడి ఈ సీజన్ చేంజ్ వల్ల మనకి డయేరియా కేసెస్ అనేది అక్కడక్కడ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. మనకేంటంటే 5% ఆఫ్ కేసెస్ మనకి జనరల్ పాపులేషన్లో డయేరియా కేసెస్ ఉంటాయి అన్నమాట. ఏదో ఒక రీజన్, అది ఫుడ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వాటర్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వేరే రీజన్స్ ఏదన్నా వాళ్ళ ఇల్లు హెల్త్ వల్ల అయి ఉండొచ్చు. సో అలాగా మనకి ఈ సీజన్లో కొద్దిగా మనకి అక్కడక్కడ కేసెస్ ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మనము అలర్ట్ చేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి.
కాచి వడబోసిన నీళ్లు తాగాలి, వేడివేడి ఆహారం అప్పుడు వండింది తీసుకోవాలి, స్టోర్డ్ ఫుడ్ అనేది ఎవరు తీసుకోవద్దు, అలానే ఎన్వి కూడా అవాయిడ్ చేయండి ఈ కాలంలో కొద్ది రోజుల పాటు అని పబ్లిక్ అందరికీ తెలియపరుస్తాము. అలానే వాటర్ జాగ్రత్తగా కాచి వడబోసిన నీళ్లు తాగడం, క్లోరినేటెడ్ వాటర్ ఇస్ వెల్ ఆల్వేస్ మనకి. అది కూడా మనకి ఆర్డబ్ల్యూఎస్ తోటి పంచాయతీ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని మనకి ఎక్కడైతే వాటర్ సప్లై ఉంటుందో మాస్ వాటర్ సప్లై అవన్నీ కూడా ఖచ్చితంగా క్లోరినేట్ అయ్యేటట్టు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తూ ఉన్నాము. కోఆర్డినేట్ చేసుకొని ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవడం జరుగుతాం. అవగాహన కార్యక్రమం పెడుతున్నా సార్ ప్రతి గ్రామంలో మనకి ఇంటింటికి తిరిగి మన హెల్త్ స్టాఫ్ అందరూ కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. స్టాప్ డయేరియా కార్యక్రమం, ఎవరికి డయేరియా రాకూడదు, ఏ పిల్లలు డయేరియాతో చచ్చిపోకూడదు అని చెప్పేసి మనము చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ఈ వ్యాధి సోకిపోయి ఎంతమంది చనిపోయి సార్ ఈ జిల్లాలో ప్రజెంట్ లేదండి, అలా ఎవరు ఉన్న పిల్లలని